ఆకాశంలో ఎన్నో కోట్లాది నక్షత్రాలు ఉన్నా చల్లని చంద్రుడి మనసు దోచుకున్నది మాత్రం రోహిణీ నక్షత్రం మాత్రమే. అత్యంత మనోహరమైన సౌందర్యానికి మరియు ఆకర్షణకు నిలువెత్తు రూపమే రోహిణీ నక్షత్రం. సాక్షాత్తు చంద్రుడి ప్రియమైన భార్య. ఒక చూపుతోనే ప్రపంచాన్ని కట్టిపడేయగల శక్తి, ఒక నవ్వుతోనే కోట్ల హృదయాలను గెలుచుకోగల మనోహరత్వమే రోహిణీ నక్షత్రం. మరి మీలోని అంతులేని ఆకర్షణ, అందము వెనుక ఉన్న అసలు రహస్యమేంటో చూద్దాము. రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు మరియు రాశి వృషభము. దీనికి అధిపతి శుక్రుడు. చంద్రశుక్రుల ప్రభావం వల్ల రోహిణి జాతకులు అందము, కళలు మరియు భావోద్వేగాలకు నిలువెత్తు రూపంగా ఉంటారు. ఇక రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారి ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాము. వీరికి అపారమైన ఆకర్షణ, మెస్మరైజింగ్ అట్రాక్షన్. వీరి కళ్ళు, నవ్వు ఇతరులను త్వరగా ఆకట్టుకుంటాయి. వీరికి కళలు, సంగీతము, నృత్యము, సాహిత్యము వంటి రంగాల్లో మక్కువ అనేది చాలా ఎక్కువ మరియు ప్రతిభ కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా ప్రశాంతంగా, మృదువుగా మరియు కలుపుగోలుగా ఉంటారు. ఇక వీరికి లవ్ ఫర్ లగ్జరీ అంటే విలాసవంతమైన జీవితం పైన కోరిక. శుక్రుడి ప్రభావం వల్ల వీరు మంచి ఆహారము, బట్టలు, వాహనాలు మరియు సౌకర్యవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. కుటుంబము మరియు సమాజం పట్ల వీరికి బాధ్యతా భావం కూడా ఎక్కువే. మరి ఇక నెగెటివ్ ట్రేట్స్ అంటే ప్రతికూల లక్షణాలు చూస్తే వీరికి ఇతరులపైన లేదా వస్తువులపైన అతిగా అనుబంధం పెంచేసుకుంటారు. కొన్నిసార్లు పొజెసివ్‌నెస్, స్వాధీనతా భావము లేదా అసూయకు అది దారితీస్తుంది. ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చుకోవడానికి అస్సలు ఇష్టపడరు. తమ పంతం నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంకా వీరు స్థిరత్వాన్ని ఇష్టపడేవారు. జీవితంలో వచ్చే మార్పులని త్వరగా స్వీకరించలేరు. చంద్రుడి ప్రభావం వల్ల వీరి మనసు తరచుగా మారుతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి ఆందోళన చెందడము లేదా నిరాశకు గురవ్వడం జరుగుతుంది. ఇక రోహిణీ నక్షత్రం 4 పాదాలను మనం గమనించినట్టయితే మొదటి పాదము మేష నవాంశలో పడింది. వీరు పుట్టుకతోనే నాయకులు మరియు చాలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఏదైనా కొత్త పని ప్రారంభించడంలో ముందుంటారు. రెండవ నవాంశ వృషభ నవాంశ. చంద్రుడు మరియు శుక్రుడు ఇద్దరి అందము, ఆకర్షణ మరియు విలాసాలకు అధిపతులు కావడంతో ఈ పాదంలో పుట్టినవారు చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. ఇక మూడవ పాదం మిథున నవాంశ. బుధుడి ప్రభావం వల్ల వీరు చాలా తెలివైనవారు మరియు తమ మాటలతో ఇతరులను ఆకర్షించగలరు. ఇక నాలుగవ పాదం కర్కాటక నవాంశ. చంద్రుడు ఈ నక్షత్రానికి మరియు నవాంశకు అధిపతి కావడంతో ఈ పాదంలో పుట్టినవారు చాలా భావోద్వేగంగా మరియు సహజమైన స్వభావంతో ఉంటారు. వీరికి ఆధ్యాత్మిక విషయాల మీద మక్కువ చాలా ఉంటుంది. మంచి ఇంట్యూషన్ మరియు ఇతరుల బాధను అర్థం చేసుకునే గుణం ఉంటుంది. మరి చూశారు కదా రోహిణీ నక్షత్రం యొక్క అమృతం లాంటి నిజము. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి రోహిణీ నక్షత్రం ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ధన్యవాదాలు.